అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 23వ అధ్యాయం. కార్తీక పురాణంలోని 23వ రోజు చేయవలసిన విధులు అలాగే పారాయణం గురించి తెలుసుకుందాం. కావేరి యందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. అగస్త్య మహాముని ఇలా అనెను: అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయముందిన తరువాత ఏం చేసెనో నాకు తెలియజెప్పుము. అత్రి పలికెను: శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియుదాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతుడు కూడా, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములయందు శాస్త్రములయందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు, జనులకు వలె స్త్రీ ప్రియుడు, సూర్యుడు వలె చూడసఖ్యము గానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పారాయణుడును, బలయుతుడును, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను జయించినవాడు, కార్తీక వ్రతము చేత పాపాలన్నిటినీ నశింపచేసుకొని కొనినవాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా రాధింతును, ఏ దేశమందు, ఏ మాసమునందు, ఏ క్షేత్రమునందు సుఖముగా ఆరాధింతును, ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసార చేద్దమును జెయ్యువాడగు శ్రీరంగ నిలయమని సేవించమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను, తీర్థములను చూస్తూ కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరాడు. కార్తీక మాసమంతయు అచ్చటే ఉండి కావేరి మధ్యము నివాసము గలవాడై శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజించి కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశాడు. కృష్ణ కృష్ణాయని గానము చెయ్యుచు గోవింద వాసుదేవా అని నిరంతరం కీర్తించి విష్ణు పూజా పారాయణుడై స్నానదాన జపోహోమములను, దేవాభిషేకములను చేస్తూ శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసమంతయు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరాడు. మధ్యనున్న దేశములను చూస్తూ సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూశాడు. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషములతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగింది. దృఢముగానున్న ప్రకారములు, తోరణములు కలిగింది. దృఢముగానున్న యంత్రములు, గడియలు కలిగి, నదియు అగర్తలు కలిగి, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది. గృహ గోపురముల వెంట వీధులు కలిగి ఉన్నది. అనేక వర్ణములు కల పతాకములు కలది. వాయువు చేత చలింపజెయ్యబడుతున్నది. పతాకములు గలది. అనేక భటులు కలది. అనేక దేశవాసులతో గూడినదై ఉండెను. అచ్చట బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య భేదకులు, వైశ్యులు, సర్వరత్నధాతలు, శూద్రులు, సర్వ సంపదలను అనుభవించువారు, అచ్చట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగుల వలె నడుచువారును, చెవులు వరకు నుండు విశాల శాస్త్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలసి లావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారు, సమస్త భూషణ భూషితలుగా నుండారు. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడియున్నవారును, నిత్యమానందయుక్తులు, మదోన్మతులును, సమస్త స్త్రీగుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహునేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండుయుండిరి. అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పారాయణులై యుండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ
తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూసి సంతోషించెను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమునకు బట్టి రాజు న్యాయవర్ధనుడైన ప్రజలను న్యాయమందే యుందురు గదా. పురంజయులందరూ రాజు వచ్చుటను విని వేలువేలుగూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనవులు గలవాడై అనేక భోగములు అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనముకు పోయి వానప్రస్థాశ్రమము అవలంబించి కార్తీక వ్రతమును విడువక చెయ్యుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠ లోకవాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును జెయ్యువాడు పరమ పదములను పొందెను. అవశమై చేసెను ఉత్తమ గతి పొందెను. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మష నాశకారియుడైన కార్తీక వ్రతమును జెయ్యని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందెను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.